ప్రీవియస్ వీడియోలో స్కోప్ ఆఫ్ వేరియబుల్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో LEGB రూల్ గురించి డెప్త్ గా చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. LEGB రూల్. ఈ వీడియో చూసే ముందు మీకు ఖచ్చితంగా స్కోప్ ఆఫ్ వేరియబుల్ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకుంటే ముందు ఆ వీడియో చూడండి. దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ స్కోప్ ఆఫ్ వేరియబుల్ తెలియకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు. సో వీడియోలో నేను LEGB రూల్ గురించి చెప్తాను. సో ఈ LEGB ఫుల్ ఫామ్ వచ్చి లోకల్, ఎన్క్లోజ్డ్, గ్లోబల్ అండ్ బిల్ట్ ఇన్. అసలు ఈ LEGB రూల్ అనేది ఏంటంటే, మనం ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ని కానీ, ఫంక్షన్ నేమ్ని కానీ లేదా క్లాస్ నేమ్ని కానీ యూజ్ చేసినప్పుడు ఆ నేమ్కి ఉండే రెఫరెన్స్ ఆర్ వాల్యూని ఏ విధంగా మనకి ఇస్తుంది అని చెప్పేదే ఈ LEGB రూల్. సో టాపిక్లోకి దిగితే, మనం గ్లోబల్ వేరియబుల్స్ని ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ని ఎన్క్లోజ్డ్ స్కోప్ అండ్ లోకల్ స్కోప్లో యూజ్ చేయొచ్చు. అండ్ లోకల్ వేరియబుల్స్ని ఓన్లీ ఫంక్షన్స్లోనే యూజ్ చేయగలం. ఇది మనకు తెలిసిందే. సో ఇక్కడ దాకా ఓకే. కానీ ఇప్పుడు ఒకే వేరియబుల్ని మనం ప్రోగ్రాంలో అన్ని స్కోప్స్లో డిక్లేర్ చేసాము అనుకోండి, మనం ఆ వేరియబుల్ని ఏదైనా ఒక స్కోప్లో యూజ్ చేసినప్పుడు అది లోకల్ స్కోప్లో అయినా ఆర్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో అయినా ఆర్ గ్లోబల్ స్కోప్లో అయినా ఏదో ఒక స్కోప్లో యూజ్ చేసినప్పుడు ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ అనేది లోకల్ స్కోప్లో ఉండే వాల్యూని ఇస్తుందా, లేదా ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఉండేది ఇస్తుందా, లేదా గ్లోబల్ స్కోప్లో ఉండే వాల్యూని ఇస్తుందా అని చెప్పేది ఈ LEGB రూల్. సో ఈ LEGB రూల్ బేస్ చేసుకొని ఒక వేరియబుల్ని యూజ్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది మనకి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనం వేరియబుల్ అనడం కన్నా ఐడెంటిఫైయర్ అనడం బెస్ట్. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఓన్లీ వేరియబుల్కే చెప్తున్నాను. ఫస్ట్, మనం ప్రోగ్రాంలో ఏదైనా ఒక వేరియబుల్ని లోకల్ స్కోప్లో యూజ్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూ అనేది మనకి ఎలాగొస్తుందంటే, ఇంటర్ప్రెటరు ఫస్ట్ లోకల్ స్కోప్లో మనం యూజ్ చేసిన వేరియబుల్ని సెర్చ్ చేస్తుంది. అంటే సపోజ్ ఒక ఫంక్షన్లో వేరియబుల్ని యూజ్ చేసాము అనుకో, ఆ ఫంక్షన్లో చెక్ చేస్తుంది ఆ వేరియబుల్ ఉందా లేదా అని. ఒకవేళ ఆ వేరియబుల్ లోకల్ స్కోప్లో లేకుంటే నెక్స్ట్ ఇంటర్ప్రెటరు ఎన్క్లోజ్డ్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది ఆ వేరియబుల్ని. ఒకవేళ అక్కడ కూడా వేరియబుల్ అనేది లేకుంటే ఇంటర్ప్రెటర్ గ్లోబల్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. అండ్ లాస్ట్ గ్లోబల్ స్కోప్లో కూడా వేరియబుల్ అనేది లేకుంటే బిల్ట్ ఇన్ స్కోప్లో చెక్ చేస్తుంది. ఈ విధంగా మనకి LEGB రూల్ ప్రకారం ఒక వేరియబుల్ యొక్క వాల్యూ అనేది గెట్ అవుతుంది. ఒకవేళ ఏ స్కోప్స్లో వేరియబుల్ అనేది లేకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇది LEGB రూల్ ప్రకారం ఫస్ట్ లోకల్లో, నెక్స్ట్ ఎన్క్లోజ్డ్లో, నెక్స్ట్ గ్లోబల్లో అండ్ లాస్ట్ బిల్ట్ ఇన్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది వేరియబుల్ రిఫరెన్స్ ఆర్ వాల్యూ కోసం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడే రాద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, a = 10. సో నేను గ్లోబల్ స్కోప్లో a = 10 అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. దానికి నేమ్ అవుటర్ ఫంక్షన్ అని ఇస్తున్నాను. DEF అవుటర్ ఫంక్షన్ పెరాన్సిస్ కోలన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అవుటర్ ఫంక్షన్ బాడీలో a = 20 అని ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ a = 20 అని మనం ఎన్క్లోజ్డ్ స్కోప్లో డిక్లేర్ చేసాము. నెక్స్ట్ సో ఈ అవుటర్ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. దాని పేరు ఇన్నర్ ఫంక్షన్ అని ఇస్తున్నాను. DEF ఇన్నర్ ఫంక్షన్ పెరాన్సిస్ కోలన్. ఈ ఇన్నర్ ఫంక్షన్ బాడీలో a = 30 అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో a = 30 అనేది లోకల్ వేరియబుల్. సో లోకల్ స్కోప్లో a = 30 అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. అలాగే ఆ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ a. ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేద్దాం అవుటర్ ఫంక్షన్ బాడీలో. నెక్స్ట్ అవుటర్ ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. సో ఇక్కడ మనం గ్లోబల్ స్కోప్లో a = 10 ఇచ్చాం, అలాగే ఎన్క్లోజ్డ్ స్కోప్లో a = 20 అని ఇచ్చాం, అలాగే లోకల్ స్కోప్లో a = 30 అని ఇచ్చాం. బట్ యూజ్ చేసింది లోకల్ స్కోప్లో. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 30 వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ 30 ఎందుకు వచ్చింది? 10 లేదా 20 రావచ్చు కదా, కానీ రాదు. ఎందుకంటే
మనం ఒక వేరియబుల్ని లోకల్ స్కోప్లో యూజ్ చేస్తే దాని వాల్యూ అనేది LEGB రూల్ ప్రకారం ఫస్ట్ లోకల్ స్కోప్లో చెక్ చేస్తుంది కాబట్టి సో లోకల్ స్కోప్లో ఏ వాల్యూ ఎంత 30 సో అందుకే మనకి 30 ప్రింట్ అయింది. సరే ఇప్పుడు ప్రోగ్రామ్ని కొంచెం మారుద్దాం. ఈ లోకల్ స్కోప్లో ఉన్న A=30 అనేది రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 20 అని వచ్చింది. ఇక్కడ 20 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మనం వేరియబుల్ని ఎక్కడ యూజ్ చేసాం లోకల్ స్కోప్లో. సో లోకల్ స్కోప్లో యూజ్ చేసాం కాబట్టి ఫస్ట్ లోకల్ స్కోప్లో ఏ అనే వేరియబుల్కి ఏదైనా వాల్యూ ఉందా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది లోకల్ స్కోప్లో లేదు కాబట్టి నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. సో మనకి ఎన్క్లోజ్డ్ స్కోప్లో A=20 ఉంది కదా, ఆ ఏలో ఉన్న 20 వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. అదే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కొద్దిగా మారుద్దాం. ఈ ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఉన్న A=20 అనే వేరియబుల్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఈ ఏ అనే వేరియబుల్ని లోకల్ స్కోప్లో యూజ్ చేసాం. సో లోకల్ స్కోప్లో యూజ్ చేసాం కాబట్టి లోకల్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ ఏమన్నా ఉందా అని చెక్ చేస్తుంది. సో ఏ అనే వేరియబుల్ లోకల్ స్కోప్లో ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ LEGB రూల్ ప్రకారం ఎన్క్లోజ్డ్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. సో ఎన్క్లోజ్డ్ స్కోప్లో కూడా ఏ అనే వేరియబుల్ ఏది లేదు కాబట్టి నెక్స్ట్ గ్లోబల్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. గ్లోబల్ స్కోప్లో A=10 ఉంది. సో ఆ 10 అనే వాల్యూ మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో ఒక వేరియబుల్ని లోకల్ స్కోప్లో యూజ్ చేస్తే దాని వాల్యూ ఇంటర్ప్రిటర్ అనేది ఫస్ట్ లోకల్ స్కోప్లో చెక్ చేసి ఒకవేళ అక్కడ లేకుంటే ఎన్క్లోజ్డ్ స్కోప్లో చెక్ చేసి అక్కడ కూడా లేకుంటే గ్లోబల్ స్కోప్లో చెక్ చేసి ఇంకా అక్కడ కూడా లేకుంటే బిల్ట్-ఇన్ స్కోప్లో చెక్ చేస్తుంది. ఏ స్కోప్స్లో వేరియబుల్ అనేది డిక్లేర్ చేయకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ గ్లోబల్ స్కోప్లో డిక్లేర్ చేసిన ఏ వేరియబుల్ని కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఏ అనే వేరియబుల్ అసలు ప్రోగ్రాంలో లేదు కాబట్టి. సో ఏ స్కోప్లో లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ అదే మనం ఒక వేరియబుల్ని ఎన్క్లోజ్డ్ స్కోప్లో యూజ్ చేస్తే ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ఆ వేరియబుల్ యూజ్ చేసిన ఫంక్షన్లో చెక్ చేస్తుంది. అంటే ఎన్క్లోజ్డ్ స్కోప్లో చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ వేరియబుల్ అనేది లేకుంటే గ్లోబల్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది వేరియబుల్ని. ఇంకా అక్కడ కూడా వేరియబుల్ అనేది లేకుంటే బిల్ట్-ఇన్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది వేరియబుల్ని. సో ఇలా ఒక వేరియబుల్ని ఎన్క్లోజ్డ్ స్కోప్లో యూజ్ చేస్తే LEGB రూల్ ప్రకారం దాని వాల్యూ అనేది ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ లేకుంటే గ్లోబల్ స్కోప్లో చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా వేరియబుల్ అనేది లేకుంటే ఇంకా బిల్ట్-ఇన్ స్కోప్లో చూసి ఎక్కడా లేకుంటే ఎర్రర్ ఇస్తుంది. సరే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కొంచెం మారుద్దాం. ఫస్ట్ గ్లోబల్ స్కోప్లో A=10 అనే వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో A=20 అని ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ లోకల్ స్కోప్లో A=30 అని ఇంకో వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. నెక్స్ట్ ఈ లోకల్ స్కోప్లో ఉన్న ప్రింట్ ఏ అనే స్టేట్మెంట్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఎన్క్లోజ్డ్ స్కోప్లో వేరియబుల్ని యూజ్ చేద్దాం. ప్రింట్ ఏ అని ఇస్తున్నాను. సో లోకల్ స్కోప్ అంటే ఒక ఫంక్షన్లో ఏది ఉంటే అది లోకల్ స్కోప్లో ఉంటుంది. అదే మోర్ దాన్ 1 ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ హయ్యర్ లెవెల్లో ఉన్న ఫంక్షన్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఉంటుంది. ఇక్కడ అవుటర్ ఫంక్షన్ అనేది ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని ఫంక్షన్స్ కంటే పైన ఉన్న ఫంక్షన్ కాబట్టి. ఒకవేళ ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉంటే ఆ లోపల ఉన్న ఫంక్షన్ అనేది లోకల్ స్కోప్ అవుతుంది. ఆ లోపల ఉన్న ఫంక్షన్కి ఈ ఇన్నర్ ఫంక్షన్ ఎన్క్లోజ్డ్ స్కోప్ అవుతుంది. సో ఏ ఫంక్షన్ పైన ఉంటే అది ఎన్క్లోజ్డ్ స్కోప్. సో ఇప్పుడు మనం ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేయడం అంటే యూజ్ చేయడమే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 20 వచ్చింది. నేనేం చెప్పాను, ఒక వేరియబుల్ని ఎన్క్లోజ్డ్ స్కోప్లో యూజ్ చేస్తే ఫస్ట్ ఆ వేరియబుల్ వాల్యూ ఇంటర్ప్రిటర్ ఎక్కడ చూస్తుంది, ఎన్క్లోజ్డ్ స్కోప్లో చూస్తుంది. సో ఇక్కడ ఎన్క్లోజ్డ్ స్కోప్ అంటే A=20 ఉంది కదా, అది ఎన్క్లోజ్డ్ స్కోప్లో ఉంది. అందుకే మనకి అవుట్పుట్ 20 వచ్చింది. ఈ A=30 అనేది లోకల్ స్కోప్లో ఉంది. బట్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో వేరియబుల్ని యూజ్ చేస్తే ఇంటర్ప్రిటర్ దాని వాల్యూ అనేది ఫస్ట్ ఎన్క్లోజ్డ్ స్కోప్లో చూస్తుంది. సో అందుకే మనకి అవుట్పుట్ 20 వచ్చింది.
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కొద్దిగా మారుద్దాం. సో నేను ఎన్క్లోజర్ స్కోప్లో a=20 అనే వేరియబుల్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది? 10 వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఎన్క్లోజర్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ యూజ్ చేసాం కాబట్టి ఇంటర్ప్రిటరు ఫస్ట్ ఎన్క్లోజర్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఎన్క్లోజర్ స్కోప్లో లేదు కాబట్టి నెక్స్ట్ గ్లోబల్ స్కోప్లో చెక్ చేస్తుంది. సో గ్లోబల్ స్కోప్లో a=10 అనే వేరియబుల్ ఉంది, అందుకే మనకి అవుట్పుట్లో 10 ప్రింట్ అయింది. సో ఒక వేరియబుల్ని ఎన్క్లోజర్ స్కోప్లో యూజ్ చేస్తే మనకి ఇంటర్ప్రిటరు ఫస్ట్ ఆ వేరియబుల్ని ఎన్క్లోజర్ స్కోప్లో సెర్చ్ చేసి ఒకవేళ ఆ వేరియబుల్ అనేది ఎన్క్లోజర్ స్కోప్లో లేకుంటే నెక్స్ట్ గ్లోబల్ స్కోప్లో సెర్చ్ చేసి ఒకవేళ అక్కడ కూడా లేకుంటే బిల్ట్-ఇన్ స్కోప్లో సెర్చ్ చేసి ఒకవేళ అక్కడ కూడా లేకుంటే ఎర్రర్ ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు కనుక ఒక వేరియబుల్ని గ్లోబల్ స్కోప్లో యూజ్ చేస్తే ఇంటర్ప్రిటర్ ఆ వేరియబుల్ వాల్యూ ఫస్ట్ గ్లోబల్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. ఒకవేళ అక్కడ లేకుంటే నెక్స్ట్ బిల్ట్-ఇన్ స్కోప్లో సెర్చ్ చేస్తుంది. ఒకవేళ అక్కడ లేకుంటే ఎర్రర్ ఇస్తుంది. కావాలంటే ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రిమూవ్ చేస్తున్నాను. a=10 అలానే ఉండిస్తున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. def ఫంక్షన్ పేరు శాంపుల్ ఫంక్షన్ అని ఇస్తున్నాను. పెరాన్సిస్ కొలన్ ఈ ఫంక్షన్ బాడీలో a=20 అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ శాంపుల్ ఫంక్షన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ. సో గ్లోబల్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ని 10 వాల్యూతో డిక్లేర్ చేసాము. అలాగే ఏ అనే వేరియబుల్ని లోకల్ స్కోప్లో 20 అనే వాల్యూతో క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేశాక ఏని ప్రింట్ చేసాము. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 10 లేదా 20 చెప్పండి. సరే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. ఎందుకంటే గ్లోబల్ స్కోప్లో ఒక వాల్యూని యూజ్ చేస్తే ఫస్ట్ ఆ ఇంటర్ప్రిటర్ అనేది వేరియబుల్ని గ్లోబల్ స్కోప్లో చెక్ చేస్తుంది, ఆ వేరియబుల్కి ఏదైనా వాల్యూ ఉందా అని. సో ఇక్కడ a=10 అనేది ఉంది కాబట్టి మనకి అవుట్పుట్లో 10 వచ్చింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కొద్దిగా చేంజ్ చేద్దాం. అది ఏంటంటే ఇక్కడ నేను a=10ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకంటే గ్లోబల్ స్కోప్లో ఏని యూజ్ చేసాం కాబట్టి గ్లోబల్ అండ్ బిల్ట్-ఇన్ స్కోప్లో ఏ అనే వేరియబుల్కి వాల్యూ అనేది ఏమన్నా ఉందా అని చెక్ చేస్తుంది ఇంటర్ప్రిటర్. సో ఏకి వాల్యూ అనేది గ్లోబల్ అండ్ బిల్ట్-ఇన్ స్కోప్లో లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది. ఈ కోడ్ని రిమూవ్ చేసేద్దాం. చూడండి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. నేను abs=10 అని డిక్లేర్ చేస్తున్నాను. abs=10. ఇప్పుడు నేను ప్రింట్ ఫంక్షన్లో abs(-2) అని ఇస్తున్నాను. నార్మల్గా abs అనేది ఏం చెప్పండి? ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. సో ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని పాజిటివ్లోకి మార్చడానికి. సో ఇక్కడ -2 అనే వాల్యూని abs ఫంక్షన్లో పాస్ చేసి పాజిటివ్కి మార్చి ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి ఎర్రర్ వచ్చింది. అదేంది? abs అనేది బిల్ట్-ఇన్ ఫంక్షనే కదా, మరి ఏమైంది ఇక్కడ అంటే మనం ఇక్కడ abs=10 అని డిక్లేర్ చేసాము. సో దీనివల్ల ఏమవుద్దంటే abs అనే ఒక బిల్ట్-ఇన్ వేరియబుల్లో ఈ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ abs(-2) దీని మీనింగ్ ఏంటంటే మనం గ్లోబల్ స్కోప్లో absని యూజ్ చేసినట్టు. మనం గ్లోబల్ స్కోప్లో యూజ్ చేస్తే ఫస్ట్ ఎక్కడ చెక్ చేస్తుంది? గ్లోబల్ స్కోప్లోనే చెక్ చేస్తుంది. సో గ్లోబల్ స్కోప్లో ఆల్రెడీ absకి 10 ఉంది. సో అందుకే ఇక్కడ abs(-2) అంటే 10(-2) అని దీని మీనింగ్. సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో మొత్తానికి నేను ఏం చెప్తున్నానంటే మనం ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని యూజ్ చేస్తే దాని వాల్యూ అనేది ఇంటర్ప్రిటర్ అది డిక్లేర్ చేసిన స్కోప్ నుంచి బిల్ట్-ఇన్ స్కోప్ దాకా చెక్ చేస్తూ పోతుంది. మీరు ఈ వీడియో మొత్తంలో బాగా గమనిస్తే మనం గ్లోబల్ స్కోప్లో కానీ ఎన్క్లోజర్ స్కోప్లో కానీ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని మళ్ళీ లోకల్ స్కోప్లో డిక్లేర్ చేసినా కూడా మనకి ఆ వేరియబుల్లో వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. కావాలంటే చూడండి, ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ రాస్తున్నాను. a=10 ఫంక్షన్ ఇస్తున్నాను. def శాంపుల్ ఫంక్షన్ పెరాన్సిస్ కొలన్ ఈ ఫంక్షన్ బాడీలో a=20 అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ శాంపుల్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను.
శాంపుల్ ఫంక్షన్ పెరాన్సిస్. నెక్స్ట్ ఏని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఏ. సో గ్లోబల్ స్కోప్లో ఏ అనే వేరియబుల్ని 10 వాల్యూతో డిక్లేర్ చేసాము. అలాగే ఏ అనే వేరియబుల్ని లోకల్ స్కోప్లో 20 అనే వాల్యూతో క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేశాక ఏని ప్రింట్ చేసాము. సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 10 లేదా 20 చెప్పండి? 10 అవుట్పుట్ చూడండి కావాలంటే. ఇది ఆల్రెడీ ఇందాక చూశారు, బట్ ఎందుకు 20 రాలేదు? మనకి ఏని ఫంక్షన్లో మళ్ళీ 20 వాల్యూతో అప్డేట్ చేసాం కదా, అయినా ఎందుకు మనకి ఏలో 10 ఉంది? ఎందుకంటే మనం ఒక వేరియబుల్ని ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ అనేది లోకల్ స్కోప్లో క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 10 ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్లో 10 అనేది గ్లోబల్ స్కోప్లో క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఫంక్షన్లో ఏ ఈక్వల్ టు 20 ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్లో 20 అనేది లోకల్ స్కోప్లో క్రియేట్ అయింది. సో ఏ అనే వేరియబుల్ మనకి లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్లో సపరేట్గా క్రియేట్ అయ్యాయి. అందుకే మనకి ఏ అనే వేరియబుల్లో వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. అదే ఇప్పుడు ఈ ప్రింట్ ఏ పైన ఏ ఈక్వల్ టు 30 ఇస్తే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? కావాలంటే చూడండి, ఏ ఈక్వల్ టు 30 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి 30 అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఏ అనే వేరియబుల్ని మనం గ్లోబల్ స్కోప్లో మళ్ళీ 30తో డిక్లేర్ చేసాం కాబట్టి. సో రెండు గ్లోబల్ స్కోప్లో ఉన్నాయి కాబట్టి ఓల్డ్ వాల్యూ 10 పోయి 30 అనేది అసైన్ అవుతుంది ఏ అనే వేరియబుల్కి. సో మనం ఒక వేరియబుల్ని లోకల్ స్కోప్లో క్రియేట్ చేస్తే లోకల్ స్కోప్లో స్టోర్ అవుతుంది, అండ్ గ్లోబల్ స్కోప్లో క్రియేట్ చేస్తే గ్లోబల్ స్కోప్లో క్రియేట్ అవుతుంది. దేనికది సపరేట్గా స్టోర్ అవుతాయి. అందుకే వాల్యూ అనేది వేరియబుల్లో చేంజ్ అవ్వదు. అసలు ఎందుకు ఇలా సపరేట్ లోకల్ వేరియబుల్స్ని సపరేట్గా అండ్ గ్లోబల్ వేరియబుల్స్ని సపరేట్గా స్టోర్ చేశారు అంటే, ఒకప్పుడు ఈ స్కోప్ అనేవి ఉండేవి కావు. అప్పుడు ఎక్కువగా నేమ్ కొలిజన్స్ అనేవి జరుగుతుండేవి. సో డేటా అనేది మనకి ఎప్పుడు పొరపాటును చేంజ్ అవుతూ ఉండేది యూజ్ చేసిన నేమ్స్ని మళ్ళీ యూజ్ చేసినప్పుడు. సో అప్పుడు ఈ స్కోప్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో మనం ఒక ఫంక్షన్లో వేరియబుల్ని స్టోర్ చేస్తే అది ఆ ఫంక్షన్ స్కోప్లోనే స్టోర్ అవుతుంది. అదే గ్లోబల్ స్కోప్లో వేరియబుల్ని స్టోర్ చేస్తే గ్లోబల్ స్కోప్లోనే ఉంటుంది. సపోజ్ మనకి 2 సపరేట్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఈ విధంగా డిఈఎఫ్ ఫంక్షన్ 1 ఏ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ డిఈఎఫ్ ఫంక్షన్ 2, ఆ ఫంక్షన్ బాడీలో ఏ ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఫంక్షన్ 1 అనే ఒక లోకల్ స్కోప్లో ఏ ఈక్వల్ టు 10 అని స్టోర్ అవుతుంది. అలాగే ఫంక్షన్ 2 అనే ఒక లోకల్ స్కోప్లో 20 అనేది స్టోర్ అవుతుంది. సో ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్లో వేరియబుల్కి వాల్యూస్ అనేవి సపరేట్గా స్టోర్ అవుతుంది. సో లోకల్ స్కోప్ అనేది ఎప్పుడైనా ప్రతి ఫంక్షన్కి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి 10 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. 10 ఫంక్షన్స్లో సేమ్ వేరియబుల్ ఉన్న వాల్యూ అనేది అప్డేట్ అవ్వదు. ఎందుకంటే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సపరేట్ లోకల్ స్కోప్లో స్టోర్ అవుతుంది కాబట్టి. సో ఫంక్షన్ బయట డిక్లేర్ చేసేది గ్లోబల్ స్కోప్. సో గ్లోబల్ స్కోప్లో ఏది డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ స్కోప్లో ఉంటుంది. సో ఇప్పుడు ఫంక్షన్ లోపల ఫంక్షన్ డిక్లేర్ చేసామనుకో, లోపల ఉండే ఫంక్షను ఒక లోకల్ స్కోపు, లోపల ఉన్న ఫంక్షన్లో ఏదైనా వేరియబుల్స్ ఉంటే ఆ లోకల్ స్కోప్లో స్టోర్ అవుతాయి. అండ్ ఈ బయట ఉన్న ఫంక్షన్లో ఆ ఫంక్షన్తో పాటు ఏమన్నా వేరియబుల్స్ ఉంటే అవన్నీ లోకల్ స్కోప్లో స్టోర్ అవుతాయి. సో ఇది LEGB రూల్ అంటే. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో గ్లోబల్ వర్సెస్ నాన్ లోకల్ కీవర్డ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.